నమస్తే, నేను నవీన్. ఇవాళ ఈ నేషన్ విత్ నవీన్కి స్వాగతం. సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ కూడా మొదలైంది. కథ, నటన, దర్శకత్వం కంటే కలెక్షన్ రికార్డులు, 1000 కోట్లనే మాటలు ఎక్కువగా ఎక్కడ చూసినా ఇదే అంశాలు వినిపిస్తున్నాయి. నార్మల్ సినిమా రిలీజ్ అయితే ముందు రివ్యూలు ఉండేది. మొదటి కలెక్షన్ ఎంత వస్తుంది, 100 కోట్లు దాటిందా, 500 కోట్లు దాటిందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అంటే సాధారణంగా గత కొన్నేళ్ల నుంచి కూడా చూస్తున్నాము. బాహుబలి 2 కావచ్చు, RRR, KGF, జవాన్ లాంటి సినిమాలు కూడా భారీ కలెక్షన్ కూడా సాధించింది. ఇండియన్ సినిమా మార్కెట్ కూడా పూర్తి స్థాయిలో కూడా మార్చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఒక సినిమా హిట్ అంటే 100 కోట్లు కాదు, 500 కోట్లు కూడా కాదు, 1000 కోట్ల గురించి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే సినిమా ఇండస్ట్రీ పూర్తిగా ఏ విధంగా మారింది, పాన్ ఇండియా మార్కెట్ వైపు ఏ విధంగా మళ్ళారు, ఏ విధంగా అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితి నెలకొని కూడా చూడవచ్చు. అసలు ఎందుకు పెద్ద రికార్డులు వస్తున్నాయి, ఇప్పుడు ఆ సినిమాలు పెద్ద రికార్డులు సాధించడానికి కొన్ని ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఒకసారి నేను ఆ అంశాన్ని కూడా కొంత లోతుగా విశ్లేషణ చేశాను. అది మీకు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఒక సినిమా పాన్ ఇండియా రిలీజ్, అది తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఓవర్సీస్ అన్ని మార్కెట్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు టికెట్ ధరలు పెరగడము, పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెంచుతూ చాలా ప్రాంతాల్లో నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. దీంతో కలెక్షన్ ఎక్కువగా కనిపించడము, గతంలో ఈ పరిస్థితి లేకపోవడము, భారీగా ప్రమోషన్స్ చేపట్టడము, ఎక్కడెక్కడ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడము, ఆ సినిమా రిలీజ్ చేసే కంటే ముందు పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా ఏర్పాటు చేయడము, కొంత ఇంటర్వ్యూలు చేయడము, సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రమోషన్లు చేయడము, పాన్ ఇండియా లో పర్యటన, టూర్స్, ఇవన్నీ కూడా కొంత హైప్ను కూడా పెంచుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఓవర్సీస్ మార్కెట్ అంటే USA, ఆస్ట్రేలియా, గల్ఫ్, UK మార్కెట్ కూడా ఇప్పుడు కొంత పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఒకప్పుడు ముందు సినిమా నెమ్మదిగా కలెక్షన్ ఉండేది, కానీ ఇప్పుడు 3 రోజుల్లోనే 50% కలెక్షన్ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు 100 రోజులు ఆడుతున్నాయా అనేది కాదు. అంటే డబ్బులు ఎంత సంపాదించాం, 500 కోట్ల, 1000 కోట్లు వచ్చాయా అనేది సినిమా ఆ విజయాన్ని కూడా నిర్ణయిస్తుంది. అంటే ఒకప్పుడు ఎన్ని రోజులు ఆడింది, దాని ప్రకారంగానే సినిమా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందని తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించారు, ఆ ప్రకారంగానే ఈ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కూడా నిర్ణయిస్తుంది ఇప్పుడున్నటువంటి కాలం.